హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే దానికోసం ప్రతిదీ పార్ట్ 2. ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ. ఈ స్టోరీ వింటే అసలు ఇలాంటి భార్యాభర్తలు ఈ సమాజంలో మన మధ్యన ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని. అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. జయ బెడ్రూమ్లో డబుల్ కాట్ మీద పడుకొని ఉంది. నేను పక్కనే పడుకున్నాను. నీరసంగా ఉందా అని ప్రేమగా అడిగాను. లేదు, త్వరగా రండి, మళ్ళీ పని మనిషి వస్తుంది అంది. బాస్ చాలాసార్లు నేను ఇంట్లో ఉన్నప్పుడే వచ్చేవాడు. నేను వాళ్ళిద్దరికీ టోటల్ ప్రైవసీ ఇచ్చేవాణ్ణి. జయ నన్నెప్పుడు చులకనగా కానీ నీచంగా కానీ చూడలేదు. పైపెచ్చు నన్నెక్కువ ప్రేమగా చూసుకుంటుంది. ఎంతమంది భార్యలకి నా అంత అదృష్టం కలుగుతుందండి అంటుంది తృప్తిగా. ఇంకో 2 సంవత్సరాలు పిల్లలొద్దు అనుకున్నాము. జయలో ప్రత్యేకత ఏంటంటే లోపల జరిగిన ఈవెంట్స్ పూసపుచ్చినట్టు నాకు చెప్తుంది. అలా 1 సంవత్సరం నుంచి సాగుతుంది. రెగ్యులర్గా బాస్ జయని వాడుకుంటున్నాడు నా అనుమతితో. చాలాసార్లు నేనున్నప్పుడే వస్తాడు. 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోతాడు. నేను వాళ్ళిద్దరికీ పూర్తి ఏకాంతాన్ని ఇస్తాను. మా మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కువగా మాట్లాడు. నన్ను చులకనగా చూడడు. జయకి తరచుగా గిఫ్ట్ తెస్తాడు. జయని జెంటిల్గా ప్రేమగా చూసుకుంటాడు. డీసెంట్ పర్సన్. జరిగినదంతా జయ నాకు డీటెయిల్స్తో చెప్తుంది కాబట్టి నేను అమర సౌఖ్యాలు అనుభవిస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా జయకి ఇదంతా చాలా నచ్చింది. అలా సుఖంగా సాగుతున్న తరుణంలో ఒక మలుపు వచ్చింది. ఒకరోజు ఆఫీస్లో బిజీగా ఉండగా బాస్ పిలిచి తనకు ప్రమోషన్ మీద దుబాయ్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పాడు. 6 నెలలకొకసారి మాత్రమే ఇండియా రావటం వీలవుతుందని చెప్పాడు. నాకెందుకో బాధ వేసింది. గుండె బరువెక్కింది. వారం రోజుల్లో వెళ్ళిపోవాలని దిగులుగా చెప్పాడు. నేను నిశ్శబ్దంగా విన్నాను. ఎల్లుండి సండే మార్నింగ్ 10ంటికి వస్తాను. సాయంత్రం వరకు ఉంటాను. అదే లాస్ట్ విజిట్ అన్నాడు. సరే అని తల ఊపి వచ్చేశాను. ఆ రాత్రి జయకి చెప్పాను. ఒక్కసారిగా డల్ అయిపోయింది. 6 నెలలకొకసారి వస్తాడట అన్నాను. జయ మాట్లాడలేదు. సైలెంట్గా పడుకుంది. ఈ సండే 10ంటికి వచ్చి సాయంత్రం వరకు ఉంటానని అడిగాడు. సరే అన్నాను అని చెప్పాను. తల ఊపి మాట్లాడకుండా పడుకుంది. ఆదివారం పొద్దున్నే లేచి తలస్నానం చేసింది. వైట్ స్లీవ్లెస్ నైటీ వేసుకుంది. జుట్టు లూజ్గా ముడి వేసుకుంది. చాలా అందంగా ఉంది. 10ంటికి బాస్ వచ్చాడు. తెల్లని ప్యాంటు తెల్లని షర్టు వేసుకొచ్చాడు. టక్ చేసుకొని షేప్ చేసుకొని నీట్గా ఉన్నాడు. నవ్వుతూ స్వాగతించింది. దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు ప్రేమగా. వెళ్ళిపోతున్నారంటగా అంది జయ బాధగా. అవునని ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. జయ విడిపించుకొని లోపలికి హంసలాగా వయ్యారంగా నడుస్తూ వెళ్ళింది. నేను పువ్వుల లుంగి ఇచ్చాను బాస్కి. లుంగి కట్టుకున్నాడు. 2ంటికి లంచ్కి బయటికి వస్తాము అన్నాడు. సరే అని తలూపాను. లోపలికి వెళ్ళి బెడ్రూమ్ తలుపు బోల్ట్ చేసుకున్నాడు. 5 నిమిషాల తర్వాత జయ ఏడుపు సన్నగా వినిపించింది. 2ంటికి జయ బయటికి వచ్చి టేబుల్ పైన లంచ్ అరేంజ్ చేసింది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఏడ్చిందనుకుంటాను. ఎన్నిసార్లు అని ఎప్పటిలాగా అడగబుద్ధి అవ్వలేదు. 10 నిమిషాల తర్వాత బాస్ లంచ్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. కొసరి కొసరి వడ్డించింది ప్రేమగా. నేను కూడా కూర్చొని తిన్నాను. ముగ్గురము మాట్లాడలేదు. కడుపు నిండా తిన్నాక చేతులు కడుక్కొని 4ంటికి వెళ్ళిపోతాను. సారీ ఫర్ ద ట్రబుల్ అన్నాడు నాతో. పర్వాలేదు సార్ అన్నాను నవ్వుతూ. బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు. జయ సీరియస్గా ఉంది. నేను ముట్టుకోలేదు. 10 నిమిషాల్లో సామాను సర్దేసి తను బెడ్రూమ్లోకి వెళ్ళింది. బాస్ వెళ్లే రోజు వచ్చేసింది. జయ డల్గా ఉంది. ఆఫ్టర్నూన్ 3ంటికి తుఫాన్లా ఇంటికొచ్చాడు. నేను ఇంట్లోనే ఉన్నాను. అతన్ని చూసి జయ ముఖం వెలిగిపోయింది. టైం లేదు, 6ంటికే ఫ్లైట్. 2 గంటల ముందు రిపోర్ట్ చేయాలి ఎయిర్పోర్ట్లో అన్నాడు. ఒక్కసారి ఉండి వెళ్ళండి అంది జయ సిన్సియర్గా. అసలు టైం లేదు, వెళ్లే ముందు నిన్ను చూడాలనిపించి వచ్చాను అంతే అన్నాడు.
జయని ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. జయ కొంచెం సందేహించి మెల్లిగా రిలాక్స్ అయ్యి అతన్ని హక్ చేసుకుంది. నేను మెయిన్ డోర్ బోల్ట్ వేశాను. నువ్వు లేకుండా 6 నెలలు ఎలా ఉండగలను జయ అన్నాడు బాధగా. వెంట తీసుకెళ్ళండి, మీతో వచ్చేస్తాను అంది జయ చిలిపిగా. కుదరదు అన్నాడు. 2 నెలలయ్యాక టికెట్స్ పంపించండి, ఇద్దరం వస్తాము అన్నాను మెల్లిగా. గుడ్ ఐడియా, తప్పక పంపుతాను. పాస్పోర్ట్లు రెడీ చేసుకోండి అన్నాడు. జయని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ రా జయ అని బయలుదేరాడు. వెళ్లే ముందు నన్ను చూసి జయని జాగ్రత్తగా చూసుకో, టికెట్స్ పంపిస్తాను, తప్పక రండి అన్నాడు. థ్యాంక్ యూ సార్, సేఫ్ జర్నీ అన్నాను. గేట్ వరకు సాగనంపి వచ్చాను. జయ ఇంకా డ్రాయింగ్ రూమ్లోనే నిలబడి ఉంది. దగ్గరికి తీసుకొని చెంప మీద ముద్దు పెట్టుకొని వీపు నిమిరాను ప్రేమగా. జయ సాడ్ మూడ్లో ఉంది. కామ్గా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. తర్వాత 4 రోజుల వరకు మేము కామ్గా ఉన్నాము. బాస్ సంఘటనలు గుర్తు చేసుకుంటే ఇంతకుముందు కసి వచ్చేది, ఇప్పుడు దానికి మూడు చెదిరిపోతుంది. అతను జయతో వారానికి 2 సార్లు ఫోన్ చేస్తున్నాడు. ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఆ నైట్ జయ కొంచెం హుషారుగా ఉంటుంది, మళ్ళీ మామూలే. ఇలా రోజులు జరుగుతుండగా ఒకరోజు ఒక మలుపు వచ్చింది. జయ చిన్నప్పటి క్లాస్మేట్ రమ ఒకరోజు బెస్ట్ ప్రైజ్ మాల్లో కనిపించింది. యాక్టివ్గా మాట్లాడింది. చామన ఛాయ అయినా ఆకర్షణీయంగా ఉంది. అడ్రస్ తీసుకొని రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది కబుర్లు చెప్పుకోవడానికి. ఒకరోజు రాత్రి రమ తన బాయ్ ఫ్రెండ్ని మధ్యాహ్నం తీసుకొచ్చింది అంది జయ నా చెవిలో. తీసుకొచ్చి అని అడిగాను కుతూహలంగా. 3 అవర్స్ ఉండి వెళ్ళారు అంది మెల్లిగా. ఎక్కడా? మన బెడ్రూమ్లో అంది సిగ్గుగా. అతనంటే రమకి పిచ్చి, తన పెళ్లికి ముందు నుంచి అంది సమర్థింపుగా. రమ మొగుడు ఎస్బీఐలో పనిచేస్తున్నాడు. నువ్వేం చేశావు అన్నాను. మీలాగే డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తూ కూర్చున్నాను అంది నవ్వుతూ. మీరు ఫీల్ అవ్వకండి, మనకేమిటి నష్టము, ఏసీ ఖర్చు ప్లస్ ఒక బెడ్షీట్ వాషింగ్ తప్ప అంది గడుసుగా. వాళ్ళ ఆయనకి తెలిస్తే అన్నాను. అతను మీలా కాదు, తెలిస్తే అగ్గిరాముడైపోతాడు, అందుకే మన ఇంట్లో అంది. నేను మాట్లాడలేదు. అతనిలో ఏం చూసిందో, జస్ట్ యావరేజ్గా ఉంటాడు అంది. డీటెయిల్స్ చెప్పిందా అన్నాను నా వీక్నెస్ని దాచుకోలేక. ఆ వివరాలన్నీ జయ నాతో చెప్పింది. చాలా రోజుల తర్వాత బెడ్ మీద రెచ్చిపోయామని చెప్పింది. రమ బాయ్ ఫ్రెండ్కి 34 ఇయర్స్ అట. ట్యూటోరియల్ కాలేజ్లో లెక్చరర్ అట. ప్రతి శనివారం మధ్యాహ్నం ఫ్రీ టైం అట. క్రమం తప్పకుండా వాళ్ళిద్దరూ మన బెడ్రూమ్ని 3 నెలల నుంచి పావనం చేస్తున్నారు. ఆ రాత్రి జయ చెప్పే రమ వివరాలతో మాకు రాత్రి జాగారం అలవాటైపోయింది. వారం మధ్యలో బాస్ కాల్తో ఉద్రేకము, రోజులు తీయగా గడుస్తున్నాయి. ఒక శనివారం నేను ఇంట్లో ఉన్నాను. అప్పుడు 2ంటికి రమ వచ్చింది. 3 నెలల తర్వాత చూశాను, ఒళ్ళు చేసింది. ఇద్దరితో కాపురం వలన ఒంటికి చక్కని నిగారింపు వచ్చి మిసమిసలాడుతుంది. ఏమాత్రము జంకు లేకుండా నవ్వుతూ నన్ను పలకరించి లోపలికి వెళ్ళింది. నేను డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్నాను. రమ బెడ్రూమ్లో కూర్చొని జయతో కబుర్లు చెప్తుంది నవ్వుతూ. ఇంతలో రమ లవర్ వచ్చాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్.